మనం రోజూ యూట్యూబ్ చూస్తూనే ఉంటాం, కానీ ఆ పేజీ అట్టడుగున ఉండే ఆ చిన్న టెక్స్ట్ లైన్ని ఎప్పుడైనా గమనించామా? చాలా వరకు పట్టించుకోం, కానీ ఆ కొన్ని పదాల వెనకాలే ఓ పెద్ద ప్రపంచం దాగుంది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద డిజిటల్ ప్రపంచం ఎలా నడుస్తుందనే రహస్యమంతా ఆ చిన్న టెక్స్ట్ లైన్లోనే దాగి ఉంటే ఎలా ఉంటుంది? అవును, ఈరోజు మన అన్వేషణకు అదే నాంది. నిజమే, అది కేవలం ఫైన్ ప్రింట్ కాదు, అదొక డిజిటల్ దేశాన్ని నడిపించే ఆపరేషనల్ బ్లూ ప్రింట్ అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ రాజ్యాంగం. సరే, మరి ఈ బ్లూ ప్రింట్లోని మొదటి చాప్టర్లోకి వెళ్దాం. మొదటగా ఈ భారీ సిస్టమ్ని నడిపించే ఇంజన్ ఏంటి అంటే డబ్బు. ఈ ప్లాట్ఫామ్ ఎలా నిర్మించబడింది, దీనికి నిధులు ఎలా సమకూరుతాయి, ఆ విషయాలిప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పదాలు చూడండి, ఇవే ఆ ఇంజన్లోని ముఖ్యమైన భాగాలు. క్రియేటర్స్ కంటెంట్ ఇస్తారు, అడ్వర్టైజర్స్ డబ్బు పెడతారు. సింపుల్గా ఉంది కదా? కాని ఇక్కడే డెవలపర్స్ అనే పదం కథకు ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇస్తుంది. అసలు ప్రాసెస్ చాలా సింపుల్గా కనిపిస్తుంది. క్రియేటర్స్ వీడియోలో అప్లోడ్ చేస్తారు, అడ్వర్టైజర్స్ ఆ వీడియోలో యాడ్స్ వేయడానికి డబ్బు చెల్లిస్తారు, యూట్యూబ్ ఈ ఇద్దరిని కలుపుతుంది. అంతే. ఈ మూడింటి మధ్య ఉన్న బంధమే మొత్తం యూట్యూబ్ ఎకోసిస్టమ్ను నడిపిస్తుంది. మనమిందాక డెవలపర్స్ అనుకున్నాం కదా, అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ ఒక్క లింక్ చాలు యూట్యూబ్ కేవలం ఒక వీడియో వెబ్సైట్ కాదని చెప్పడానికి. ఇదొక టెక్నాలజీ ప్లాట్ఫామ్. అంటే ఇతరులు కూడా యూట్యూబ్ టెక్నాలజీని వాడుకుని కొత్త అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చన్నమాట. ఓకే, వ్యాపారం ఎలా నడుస్తుందో చూసాం, కానీ ఇంత పెద్ద డిజిటల్ ప్రపంచంలో కొన్ని రూల్స్ ఉండాలి కదా, లేకపోతే అంత గందరగోళం. సో ఈ డిజిటల్ సమాజాన్ని నడిపించే చట్టాలు, రూల్సేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టర్మ్స్ అని, ప్రైవసీ అని రెండున్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. తేడా సింపుల్. టర్మ్స్ అంటే ప్లాట్ఫామ్లో మనం పాటించాల్సిన రూల్స్. ప్రైవసీ అంటే మన డేటాతో యూట్యూబ్ పాటించాల్సిన రూల్స్. ఒకటి మన కోసం, ఇంకొకటి వాళ్లకోసం. ఇది మనకి, ప్లాట్ఫామ్కి మధ్య ఒక అగ్రీమెంట్ లాంటిది. ఇక కాపీరైట్, ఇది చాలా కాంప్లెక్స్ విషయం. సింపుల్గా చెప్పాలంటే క్రియేషన్ మనది, ప్లాట్ఫామ్ వాళ్లది, కాని రూల్స్ మాత్రం మావే అంటుంది యూట్యూబ్. అంటే కంటెంట్ క్రియేట్ చేసేది మనమే అయినా అది వాళ్ల ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ల రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఈ బ్యాలెన్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, బిజినెస్ మోడల్ చూశాం, రూల్ బుక్ కూడా చూశాం. మరి అసలు ఈ సిస్టమ్ రోజూ ఎలా పనిచేస్తుంది, తెర వెనుక ఏం జరుగుతుంది, ఆ మెకానిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మెషిన్ లోపల 3 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది హౌ యూట్యూబ్ వర్క్స్. ఇదే మనం అల్గరిథం అని పిలుచుకునే మ్యాజిక్. మనకు ఏ వీడియోలు చూపించాలో డిసైడ్ చేసేది ఇదే. రెండవది పాలసీ అండ్ సేఫ్టీ. వీళ్ళు ఈ డిజిటల్ ప్రపంచానికి పోలీసులు. ఇక మూడవది టెస్ట్ న్యూ ఫీచర్స్. దీనివల్లే ప్లాట్ఫామ్ ఎప్పుడూ కొత్తగా, అప్డేట్గా ఉంటుంది. ఈ పాలసీ అండ్ సేఫ్టీ అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఊహకందని స్కేల్లో కంటెంట్ని, యూజర్ల ప్రవర్తనను ఇది కంట్రోల్ చెయ్యాలి. ఇదొక కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యవస్థ అన్నమాట. శాంతి భద్రతలను కాపాడటం లాంటిదే, కానీ డిజిటల్ ప్రపంచంలో. ఆ సవాలు ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ప్రతి నిమిషం, అక్షరాల ప్రతి 60 సెకండ్లకు 50 గంటలకు పైగా వీడియో కంటెంట్ యూట్యూబ్లోకి వస్తోంది. ఆలోచించండి, అంత కంటెంట్ను మానిటర్ చేయడం ఎంత కష్టమో. అందుకే ఆ పాలసీలు, సిస్టమ్స్ అంత ముఖ్యం. ఇప్పటిదాకా మనం బిజినెస్, రూల్స్, సిస్టమ్స్ ఇలా వేర్వేరు ముక్కలుగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ మొత్తం సిస్టంలో ఒక వినియోగదారుడి పాత్ర ఏంటి, మన స్థానం ఎక్కడ? చూడండి, ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ లాంటిది. బిజినెస్ ఎంజిన్ ప్లస్ రూల్ బుక్ ప్లస్ సిస్టమ్, ఈ మూడో కలిస్తేనే మనకు కనిపించే యూట్యూబ్ ఎక్స్పీరియన్స్. మనం చూసే ప్రతి వీడియో, కనిపించే ప్రతి యాడ్ వెనుక ఈ మూడింటి కలయికే ఉంటుంది. ఒక సాధారణ యూజర్ జర్నీని గమనిస్తే ప్రతి అడుగులో ఈ బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. మొదట టర్మ్స్కి యాక్సెప్ట్ కొడతాం, తర్వాత కంటెంట్ క్రియేట్ చేస్తే కాపీరైట్, పాలసీ రూల్స్కి లోబడి ఉండాలి. ఇక వీడియోలు చూసేటప్పుడు మనకు కనిపించేదంతా అల్గారిథం నిర్ణయించిందే. ఇలా ప్రతిదీ ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే నడుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మొదటి స్లైడ్కి వద్దాం. ఈ టెక్స్ట్ లైన్ ఇప్పుడు చూడండి. మొదట్లో ఇది కేవలం కొన్ని పదాల లిస్ట్లా అనిపించుండొచ్చు, కాని ఇప్పుడు ఇదొక కాంప్లెక్స్ సిస్టమ్ యొక్క మ్యాప్లాగా కనిపిస్తోంది కదూ. ప్రతి పదం వెనుక ఒక పెద్ద కథ, ఒక వ్యవస్థ ఉన్నాయని మనకు అర్థమవుతోంది.
చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ప్లాట్ఫామ్లే మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ రోజుల్లో ఈ ఫైన్ ప్రింట్ని చదివి అర్థం చేసుకోవడం అనేది ఒక కొత్త రకమైన పౌరబాధ్యత అంటారా? ఆలోచించాల్సిన విషయమే.